సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హిట్ 3 టీజర్ చూద్దాము. అది ఎలా ఉందో టీజర్ చూసి డిస్కస్ చేద్దాము. వావ్, వావ్ 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 వావ్. ఏ మాస్, నాని మాస్. వావ్. वाह, केका केका यार. Woo. Hey, hit the third case. Ah, yeah. Violence, man. Hey, Salar. Wow. సూపర్. సో మీకు సింపుల్గా చెప్పాలంటే టీజర్ కట్ అదిరిపోయింది. డైరెక్టర్ శైలేష్ కొలను హిట్ 1, హిట్ 2, హిట్ 3లో ఈ టీజర్ కట్ని ఎప్పుడు చేయలేదన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని గారి క్యారెక్టర్ చూసుకుంటే టూ వైలెంట్గా ఉంది. సో ఆయన క్యారెక్టర్ హిట్ 2లో ఇంట్రడ్యూస్ చేశారు. అర్జున్ సర్కార్ ఎంత సంకీనా కొడుకు అని చెప్పేసి ఈ టీజర్లో కూడా ఆ సంకీనా కొడుకు డైలాగ్తోనే ఈ టీజర్లో హీరో నాని గారి క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. అర్జున్ సర్కార్గా నాని గారి అయితే టూ మచ్ వైలెన్స్ ఉంది. సో క్యారెక్టర్లో అయితే చాలా వైలెన్స్ నింపాడు డైరెక్టర్ శైలేష్ కొలను. సో మనం హిట్ 1లో విశ్వక్సేన్ కానీ, హిట్ 2లో అడవిశేష్ కానీ, హిట్ 3లో నాని. సో నాని టాప్ అని చెప్పాలి. సో నాని గారు కూడా ఆల్రెడీ చెప్పారు, నేను కానీ పోలీస్ కాప్ రోల్ చేస్తే అదొక విక్రమార్కుడు రేంజ్లో ఉండాలని చెప్పేసి. అండ్ డైరెక్టర్ శైలేష్ కొలను కూడా చెప్పారు, సో నేను కానీ సినిమా చేస్తే నాని గారితో అదొక 10 ఇయర్స్, ఒక 10 సంవత్సరాలు గుర్తుండిపోవాలి సినిమా. సో టీజర్ కట్ కూడా అలానే చేశాడు. బీభత్సంగా ఉంది టీజర్ అయితే. అండ్ టీజర్లో మనం కొన్ని షార్ట్స్ చూస్తుంటే, సో ఫైనల్గా మీరు చూస్తే లాస్ట్ షాట్ ఆ కోట్ వేసుకొని అతన్ని కోసే విధానం అప్పుడు చూస్తే మనకు సలార్లో ఆ కాటేరమ్మ ఫైట్లో ప్రభాస్ అమ్మోర్లాగా కట్ చేస్తాడు కదా, ఆ సీనే గుర్తొచ్చింది నాకైతే. అసలు బీభత్సంగా ఉంది, వైలెన్స్ హార్డ్గా ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఈ టీజర్లో స్టోరీని అయితే ఎక్కువ డిస్కస్ చేయలేదే కానీ అర్జున్ సర్కార్ క్యారెక్టర్తో అయితే చాలా టీజ్ చేశారని చెప్పాలి. అండ్ టీజర్ అయితే ఫెంటాస్టిక్గా ఉంది. అండ్ మనం చూసుకుంటే టీజర్లో కొన్ని మర్డర్స్ జరుగుతున్నాయి. సో ఇది ఒక కాశ్మీర్ బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీ కైండ్ ఆఫ్ థింగ్ అనుకుంటా. సో అక్కడ మనం చూసుకుంటే కొన్ని మర్డర్స్ జరుగుతూ ఉన్నాయి. సో హీరో దాన్ని, సో అర్జున్ సర్కార్ తన వైలెన్స్ వేలో ఆ మర్డర్ ఎవరు, ఆ సస్పెక్ట్ ఎవరు అని చెప్పేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ చాలా ఇంట్రిగైంగ్గా ఉంది. సో నాకు తెలిసి May 1న అయితే బాక్స్ ఆఫీస్ని గట్టిగా ఇస్తున్నాడు నాని, మీరు కాసుకోండి. అండ్ నాని గారి సినిమాలు మనం చూసుకుంటే లాస్ట్ ఫిల్మ్స్ చూసుకుంటే మనం దసరా అండ్ దాని తర్వాత సరిపోదా శనివారం, ఆయన కంప్లీట్గా యాక్షన్ హీరోలా మారడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ బాగా చేస్తున్నాడు. అఫ్కోర్స్ స్టోరీస్ బాగున్నాయి దసరాలో అండ్ సరిపోదా శనివారంలో కూడా. అండ్ మధ్యలో ఫ్యామిలీ డ్రామాస్ లాంటి సినిమాలు కూడా చేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వస్తుంది ప్యారడైజ్. సో ప్యారడైజ్ కంటే ముందే ఈ సినిమా వస్తుంది కాబట్టి ఈ సినిమాలో అయితే నాని గారి టూ గుడ్ అని చెప్పాలి. ఎస్పెషల్లీ అరవడం ఏంటి, అది అసలు అరవడమే, అసలు నాని గారు అంటే అసలు అరవడం ఏంటి, అసలు కిక్ ఇస్తుంది. నాని గారి నుంచి ఇలాంటి కైండ్ ఆఫ్ స్టఫ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ డైరెక్టర్ శైలేష్ కొలను కూడా కొంచెం రీసెంట్ ఫిల్మ్స్ నుంచి కొంచెం ఇన్స్పైర్ అయినట్టు కనిపిస్తుంది. సలార్ కానీ, యానిమల్ కానీ ఇలాంటి సినిమాల నుంచి కొంచెం ఇన్స్పైర్ అయినట్టు అనిపిస్తుంది.
సో ఎస్పెషల్లీ మీరు చూసుకుంటే ఆ కోట్ వేసుకుని నరికే సీన్లు అయితే సూపర్గా ఉన్నాయి. అండ్ దాని తర్వాత అగ్రెషన్ కైండ్ ఆఫ్ అగ్రెషన్ కాపీ ఎలా ఉంటాడు, సో అలానే యాజ్ ఇట్ ఈస్ నాని కూడా చేస్తున్నాడు. అండ్ టీజర్ కట్ అయితే సూపర్గా ఉందని చెప్పాలి. అండ్ ఈ హిట్ వర్స్లో హిట్ 3 అనేది ఒక మైలురాయి అని చెప్పాలి. సో అఫ్కోర్స్ మనం ఈ జానర్లో ఎస్పెషల్లీ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జానర్స్లో చాలా సినిమాలు వస్తుంటాయి. అండ్ ఈ హిట్ వర్స్ కూడా దానికి సంబంధించిందే. అండ్ మనం చాలా సినిమాలు చూస్తుంటాం. ఇక్కడ మనం చూసుకుంటే రాక్షసుడు అండ్ ఇంకా చాలా సినిమాలు ఉంటాయి, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. సో బట్ ఈ హిట్ వర్స్ అనేది చాలా డిఫరెంట్. హీరో క్యారెక్టర్ని బిల్డప్ ఇస్తూనే ఆ సస్పెన్స్ని హోల్డ్ చేసి మరీ సినిమా హిట్ కొడతాడు డైరెక్టర్. ఆ సస్పెన్స్ని హోల్డ్ చేసి మరీ హిట్ కొడతారు డైరెక్టర్ శైలేష్ కోలను. సో ఆయన గురించి మనకు తెలిసిందే. అండ్ మనం హిట్ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. అండ్ హిట్ 1లో విశ్వక్సేన్ యాక్టింగ్ ఎస్పెషల్లీ మనం చెప్పుకోవాలంటే టూ గుడ్ ఉంటుంది. అసలు విశ్వక్సేన్ పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చాడనమాట. అండ్ దాని తర్వాత హిట్ 2లో కూడా అడివిశేష్ సూపర్గా చేశాడు. అండ్ హిట్ 3లో అయితే టూ మచ్ వైలెన్స్ ఉందబ్బా. అసలు ఏందో రీసెంట్ ఫిల్మ్స్లో అంటే నానిగారి సినిమాల్లో మనం ఎస్పెషల్లీ నానిగారి సినిమాల్లో ఇలాంటి వైలెన్స్ని అసలు ఎక్స్పెక్ట్ చేయలేం మనం. చాలా చాలా వైలెన్స్గా ఉంది. అండ్ ఎందుకో మరి తెలియదు, మేబీ ఆయన క్యారెక్టర్ వల్ల అంత వైలెన్స్ పుట్టిందో, మరి డైరెక్టర్ కావాలనే ఇలాంటి కైండ్ ఆఫ్ వైలెన్స్ సీన్స్ని పెట్టాడో తెలియదు. బట్ ఇది ట్రైలర్లో ఏ మాత్రం ఉంటుందో తెలియదు. అండ్ సినిమాలో మాత్రం టూ బిగ్గా ఉండబోతుంది. అసలు మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఒక 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 రెట్టు పైనే ఉండబోతుంది అనిపిస్తుంది. ఎందుకు తెలియదు మరి. నాని గారైతే ఇలా వైలెన్స్ సినిమాలు వరుస పెట్టి చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ శ్రీకాంత్ ఓడేలతో ది ప్యారడైజ్, ఆ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో మనకు తెలియదు. అండ్ ఆ సినిమా టీజర్ వచ్చేసి మార్చి 3వ తారీఖున వస్తుంది. యాక్చువల్లీ ఆయన బర్త్డే సందర్భంగానే రిలీజ్ అవ్వాలి, బట్ అవ్వలేదు. బట్ మార్చి 3 అంటున్నారు. ఆ రోజు గుర్తు పెట్టుకోండి, యూట్యూబ్ షేక్ అయిపోద్ది, సోషల్ మీడియా మొత్తం ప్యారడైజ్తో నిండిపోతుంది. సో ప్యారడైజ్ అసలు మనం ఊహకు కూడా అందదు. ఆయన ఏంటంటే ఒక వైలెన్స్ ఫిల్మ్ అంటున్నాడు. అండ్ నాని కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అండ్ శ్రీకాంత్ ఓడెల నాని గారి తర్వాత చిరంజీవి గారితో కూడా సినిమా చేస్తున్నారు. అండ్ దానికి ప్రొడ్యూసర్ కూడా నాని గారే. సో ఎస్పెషల్లీ మనం దాని గురించి మాట్లాడుకుంటే చాలా బాగా వర్కౌట్ అయ్యేలా ఉంది. నాని కెరీర్ చూసుకుంటే ఆయన ఇప్పటికీ ఫ్యామిలీ హీరో లాగా, న్యాచురల్ స్టార్ లాగానే, ఒక మిడిల్ క్లాస్ బాయ్ లాగానే ఇన్ని రోజులు సినిమాలు చేశారు కదా. బట్ ఇక్కడ నుంచి లెక్క మారుద్ది. ఒక్కో నాని ఫ్యాను ఎంజాయ్ ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారు నాని ఫ్యాన్స్ అయితే. టూ గుడ్గా ఉంది టీజర్. అండ్ నెక్స్ట్ వచ్చే సినిమాలన్నీ క్లాసు మాస్ నాని ఎరగదీస్తాడు. నెక్స్ట్ మనం జనరేషన్స్లో మాట్లాడుకోవాలంటే బెస్ట్ యాక్టర్ ఎవరంటే నాని అని చెప్పేసుకోవాలి, అంతే, నో డౌట్ ఇంకా. సో ఇదండి ఈ టీజర్ రివ్యూ. ఈ టీజర్ మీకు నచ్చిందా నచ్చలేదా అనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు కావాలి, మరింత వీడియోస్ మేము ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్ బాయ్.